మహబూబ్ నగర్ లో నేషనల్ హైవే 44 పైకి భారీగా వరద నీరు చేరింది. బోత్పూర్ సమీపంలో కల్వర్టు మూసివేయడంతో హైవే పైకి నీరు చేరింది. మహబూబ్ నగర్ లో నేషనల్ హైవే 44 పైకి భారీగా వరద నీరు చేరింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి అతి భారీ వర్షం కురిసిందని మనం చెప్పవచ్చు. మహబూబ్నగర్ ముఖ్యంగా మహబూబ్నగర్ నగరం పైన అదేవిధంగా చుట్టుముట్టిన ఉన్న ప్రాంతాల్లో కూడా అంటే మహబూబ్నగర్ కావచ్చు, బూత్పూర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, ఈ మూడు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నప్పటికీ ఇంకా ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ వర్షం దాటికి అంటే ప్రధానంగా మహబూబ్నగర్ గుండా వెళ్లే నేషనల్ హైవే 44 పూర్తిగా జలదిగ్బంధమైందని మనం చెప్తున్నాం. ఇక్కడ మనం ప్రస్తుతం బూత్పూర్ వద్ద ఉన్నాం. గత రాత్రి నుంచే పోలీసులు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. అయితే భారీగా ట్రాఫిక్ కూడా ఇక్కడ రాత్రంతా జామ్ అయిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఏదైతే పెద్ద వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు, చిన్న చిన్న వాహనాలు ఏదైతే 2 వీలర్స్ ఆటోలు మాత్రం అనుమతించడం లేదు. ఇక్కడ అంటే పైన ఎగువన ఉండే ముఖ్యంగా ఇక్కడ షేర్పల్లి అనే గ్రామం ఉంది. ఈ షేర్పల్లి గ్రామం వద్ద ఉండే కల్వర్ట్ పూర్తిగా బ్లాక్ కావడంతో ఒక్కసారిగా నీళ్ళు అక్కడ పేరి అక్కడ నుంచి ఆ కల్వర్ట్ కొట్టుకుపోయి మొత్తం నీళ్లు హైవే పైకి వచ్చాయి. ఇక్కడ మనకు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏదైతే డివిటిపల్లి దగ్గర ఐటీ కారిడార్ ఉందో ఐటీ కారిడార్ రోడ్డు నిర్మాణం కూడా చేశారు. ఈ ఐటీ కారిడార్ కోసం నిర్మాణం చేసిన రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోయి అక్కడ నుంచి కూడా ఇక్కడ నీళ్లు భారీగా వస్తున్నాయి. ఈ నీళ్ళన్నీ అంటే దిగువకు అంటే బూత్పూర్ అదేవిధంగా దిగువకు కిందికి వెళ్ళి వాగులో కలుస్తాయి. కాకపోతే ఇంత పెద్ద స్థాయిలో అంటే హైవే పైన నీళ్లు రావడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. రాత్రి నుంచి కూడా పోలీసులు ఎడతెరిపి లేకుండా ఇక్కడ శ్రమిస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ అంత అవాంతరం లేకుండా ఇక్కడ ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మనం కొన్ని విషయాలు తెలుసుకోం సార్. ఎప్పటి నుంచి ఇట్లాంటి నీళ్ళు వచ్చాయి అంటే ఎందుకు ప్రధాన కారణం ఏమని తెలుస్తుంది సార్? ఇది ప్రధానంగా NH44 ఎక్స్టెన్షన్లో భాగంగా వర్క్ నడుస్తుంది. దీంట్లో భాగంగా ఈ షేర్పల్లి దగ్గర అండర్ పాస్లో వెళ్లాల్సిన వాటరు ఈ అంబటిపల్లి షేర్పల్లి మధ్యలో ఉన్న వాగు ఓవర్ఫ్లో కావడం వలన ఈ NH44 మీదకి రావడం జరిగింది. రాత్రి దాదాపు 12 తర్వాత ఈ రోడ్డు మీదకి వాటర్ ఫ్లో పెరిగింది. అప్పటి నుంచి కూడా మా ఇన్స్పెక్టర్ రామకృష్ణ సార్ మేము మా సిబ్బందితో కలిసి ఈ రోడ్డు మీద ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా గౌరవ ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి కలెక్టర్ మేడంతో కూడా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేడం కూడా ఇక్కడికి సీన్కి వస్తున్నారని తెలిసింది. సో ఇవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది క్లియర్ చేసేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే షేర్పల్లి అంబటిపల్లి గ్రామాల మధ్యలో ఉండే కల్వర్ట్ పనులు అంటే ఏదైతే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి అంటే 6 లేన్గా మారిన నేపథ్యంలో రోడ్డు విస్తరణ ఎక్కడిదక్కడ జరుగుతుంది. అయితే రోడ్డు విస్తరణ కోసం చేపడుతున్న పనుల భాగంగా కల్వర్ట్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. అందుకోసమే ఒక్కసారిగా నీళ్లు రోడ్డుపైకి ప్రవహిస్తున్నాయని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే రాత్రి 12 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ఆర్నిషాలు కృషి చేస్తున్నామని చెప్పి పోలీసులు వెల్లడిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని చెప్పి పోలీసులు వెల్లడిస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లో ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. అదేవిధంగా మహబూబ్నగర్ నగరంలో కూడా పలు శ్రీనివాస కాలనీ ప్రాంతంలో పలు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. జడ్చర్లలో కూడా కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అదేవిధంగా ఎక్కడెక్కడైతే అండర్ పాస్లు ఉన్నాయి, రైల్వే అండర్ పాస్లు ఉన్నాయి, ఈ రైల్వే అండర్ పాస్లు పూర్తిగా మూసుకుపోయాయి. అంటే పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఎక్కడిదక్కడ అక్కడికి సంబంధాలు తెగిపోయిన పరిస్థితి మనకు మహబూబ్నగర్ నగరంలో 4 అండర్ పాస్లో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి వర్షం మాత్రం పెద్ద ఎత్తున కురిసిన నేపథ్యంలో రోడ్లు అదేవిధంగా ఇళ్లు జలమైన పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంతోష్తో బస్వరాజ్, ABN ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.